ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితకాలం మొత్తం ఒక స్త్రీ వీరి నాశనాన్ని కోరుకుంటుంది. ఆమె ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. అయితే కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది? మీ యొక్క జీవిత కాలం మొత్తం ఏ స్త్రీ మీ యొక్క నాశనాన్ని కోరుకుంటుంది? ఆమె ఎవరు? అలాగే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి? ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వది. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. అయితే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా కుంభరాశి వారికి చిన్న వయసులోనే అర్థమవుతుంది. అయితే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎన్ని ఎక్కువగా ఉన్నప్పటికీ వీరు ఖచ్చితంగా వాటిని సరిదిద్దే నేర్పరితనాన్ని కూడా కలిగి ఉంటారు. అవసరం ఉన్నప్పుడు ఈ కుంభరాశి వారికి ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది. మీ యొక్క బంధువులు, ఆత్మీయ వర్గం మీ అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల కుంభరాశి వారికి అన్యాయం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మీ పైన నరదృష్టి కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. ముఖ్యంగా జీవిత కాలం పాటు కూడా మీ యొక్క బంధువుల్లోనే ఒక స్త్రీ ఉంటారు. తను మీ యొక్క నాశనాన్ని కోరుకుంటారనే చెప్పుకోవాలి. అంటే మిమ్మల్ని చూసి ఓర్వజాలని తనాన్ని కలిగి ఉంటారు. మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేని తత్వాన్ని వారు కలిగి ఉంటారు. వారి యొక్క మాట తీరు, వారి యొక్క ప్రవర్తన ఖచ్చితంగా ఇది మీకు అర్థమయ్యేలా చేస్తుంది. తను ఎప్పుడూ కూడా మీరు ఎదగకూడదని, అలాగే మీకు డబ్బులు రాకూడదని, సంపాదన ఉండకూడదని, మీకు ఎటువంటి మంచి జరగకూడదని కోరుకుంటూ ఉంటుంది. అయితే అటువంటి వారి యొక్క దృష్టి మిమ్మల్ని ఏమీ చేయకుండా ఉండటానికి ఖచ్చితంగా శివారాధన చేసుకోండి. అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. ఇటువంటి పనులు చేయటం ద్వారా నెగటివ్ ఎనర్జీ ప్రభావం అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది. అలాగే కుంభరాశి వారు నిజాయితీ లేని వ్యక్తులతో అస్సలు సహవాసం చేయకూడదు. అలాగే మీ మంచిని కోరుకునే వ్యక్తులను మీ యొక్క జీవితం నుండి బయటకు వెళ్లనివ్వకండి. మీ చెడును కోరుకునే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క జీవితంలో ఉండనివ్వకండి. ఇటువంటి జాగ్రత్తలు పాటిస్తూ నిజాయితీ గల వ్యక్తులతో మీరు సహవాసం చేస్తూ, మీరు వారి సలహాలు, సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్లినట్లయితే జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలాగే కుటుంబ సభ్యులకి ప్రాధాన్యతను ఇవ్వండి. ఎందుకంటే కొంతమంది కుటుంబ సభ్యుల కంటే కూడా బయటి వ్యక్తులకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. ఈ విధంగా మోసపోయే పరిస్థితులు కూడా మీ యొక్క జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ కుంభరాశి వారు జీవితంలో నిరాదరణకి లోనైన సందర్భాల్లో కూడా శివారాధన వీరికి మేలు చేస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి. నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. కొంతమంది కష్టాలు, నష్టాలు వారిని వెంబడించినప్పుడు శని భగవానుణ్ణి నిందిస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవానుణ్ణి నిందించకూడదు. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ, వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.